కోటమ్మ తల్లి వారికి నమస్కారాలండి. అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ముఖ్యంగా కూర్చున్న విషయం ఏంటంటే, అమ్మవారి పండుగ సందర్భంగా చట్టం తీసిన తర్వాత వారం 10 రోజులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అటు ఉన్నప్పటికీ ఒక 10 రోజుల్లో మనందరం సమన్వయం కూర్చొని అమ్మవారి పండుగ ఎలా చేయాలనేది ఇదే కమిటీ పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు కూడా అందరూ ఏకదాటి మీద కష్టపడి పనిచేశారు. ఈరోజు అమ్మవారి పండుగ ఎంత గొప్పగా జరిగిందంటే గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి పనిచేయడం వల్ల జరిగింది. సహజంగా పండుగలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అమ్మవారి పండుగ ఒకప్పుడు నాతోన గ్రామం వరకే ఉండేది, విస్తరించి నెక్స్ట్ మండలం వరకు వెళ్ళింది. ప్రజెంట్ ఈ ఆడ పొజిషన్ ఏంటంటే 2 రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా ముఖ్యమైన పండుగ గుర్తింపబడ అమ్మవారి పండుగ. అలాగే పండగకి కళాకారులు కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుందని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవ్వాలని, ఈ పండుగ చూసిన ప్రజలందరూ కూడా చాలా బాగున్నాయి, భవిష్యత్తు ఇంకా అభివృద్ధి చేయాలని ప్రజల ద్వారా నుంచి మనకి గౌరవంగా రావడం అయింది, సూచనలు ఇస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో మనం పనిచేసేటువంటి యువకులు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి ఇతరులందరూ కూడా బాగా మాకు సహకరించారు. ఉద్యోగస్తులతో పాటు అందరూ సహకరిస్తూ చందాలు కూడా కాకుండా నెక్స్ట్ వచ్చే పండగకి మీరు అందరూ కూడా మాకు డైరెక్ట్గా అటెండ్ అవ్వాలనేసి అందరూ ప్రత్యేకంగా ఈ పండుగని చూసి దర్శించుకోవాలని అమ్మవారిని కోరుకున్నాము. అలాగే గ్రామ ప్రజలందరూ చాలా సహకరించారు. కానీ గ్రామంలో వార్డు వైద్య ఇలాంటి సందాలు మాత్రం చిన్న చిన్న లోటుపాట్లు జరిగి సక్రమంగా రాలేదు. గ్రామంలో మాత్రం చేయని కుర్రలు చేశారు, కానీ చిన్న చిన్న లోటుపాట్లు దాన్ని చేయాలని కోరుకుంటున్నాము. డాక్టర్లు అవ్వచ్చు, హోటళ్ళు అవ్వచ్చు, అందరూ పనిచేస్తే చేయలేదంటే ఇంకా కొద్దిగా సహకరిస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా పండుగ ఎక్కువ మనకు పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. మనకు ప్రస్తుతం 2 రాష్ట్రాలు కన్నా పండుగ గుర్తింపై ఇంకా అభివృద్ధి అవ్వాలని, అమ్మవారి ఆశీస్సు ఇంకా మనకు ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకొక విషయం ఉందండి. మన ఊళ్ళో రామాలయం ఇప్పుడు 1946లో కట్టినట్టుంది, బాగా శిథిలావస్థపడింది. ఆ రామాలయాన్ని ప్రజలందరి కోరిక మేరకు, అలాగే మా పెద్దల కోరిక మేరకు పునర్నిర్మించాలని, రామాలయాన్ని చేయాలని కోరుకుంటున్నాం. అందరూ సహకారం, ఎన్ఆర్ఐ సహకారం వచ్చు, గ్రామ ప్రజల సహకారం వచ్చు, అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత గొప్పగా పండుగ చేయాలని, కమిటీ వారు ఇంకా మనస్ఫూర్తిగా పనిచేయాలని, చిన్న చిన్న లోటుపాట్లను సవరణ చేసుకొని ఎన్నో పొరపాటును సరి చేసుకుని పండుగ ఇంకా గౌరవంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముందుగా మన గ్రామానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ, మన అందరి ఆరాధ్య దేవత కోటమ్మ అమ్మవారి పండుగ ఎంతో విజయవంతంగా జరుపుకొని ప్రజలందరి ప్రశంసలు పొందిన సందర్భంగా ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా గ్రామ పెద్దలందరి తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలందరి తరఫుని అలాగే సహకరించిన మా గ్రామ వాస్తవ్యులుగా, మా మనుషులుగా మీ ముందు ఒక విషయం వాస్తవం మాట్లాడదలుచుకున్నాం. ఈ పండగ ప్రతి దినదనాభివృద్ధి చెందినట్టుగా ఏంటంటే పండగకి మన దగ్గర మన స్థాయి దాటిపోయి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి జిల్లా స్థాయిని కూడా ఒక పరిస్థితికి వెళ్ళిన సందర్భం మీ అందరికీ తెలుసు. మొన్న రీసెంట్గా జరిగిన పండగ అయితే అశేషమైన జనవాహిని, అది ఎన్ని ప్రాంతాలకు విస్తరించింది. మన మాతవరం గ్రామం తాలూకు పేరు, ఆ అమ్మవారి ప్రతిష్ఠత ఇదంతా చూసిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో అమ్మవారి పండుగని మన నుంచి ప్రజలు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉంటారనేటువంటి అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం పండుగ విషయంలో చిన్న చిన్న కారణాలు జరిగినప్పటికీ అమ్మవారు ఉన్నారనే నిదర్శనం, సత్యమైన తల్లిగాని మరి చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ముందు ఇస్తున్నాను. ముహూర్తం విషయం దగ్గర నుంచి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ జరిగిన దగ్గర నుంచి మాలో కొద్దిగా నిరాశ నిస్పృహలతోటి కొద్దిగా సందిగ్ధమైన వాతావరణం జరగడం అయింది. వారం రోజులు 10 రోజుల వరకు అది ప్రజల్లోకి వెలిగే వాతావరణంలో అమ్మవారే స్వయంగా కల్పించుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇదే ఆవరణలోకి రప్పించి అందరినీ ఒక వేదిక వద్ద కూర్చోబెట్టి ఎవరు వ్యక్తిగత ఈగోలకి పోకుండా ప్రతి ఒక్కరు కూడా చేసిన పొరపాట్లు మేము మామూలుగా ఎవరైనా మానవ మాత్రులకు తప్పులు జరగడం సహజం. ఇక భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా ఈ అమ్మవారి పండుగను మనం జయప్రదం చేసుకుని విజయవంతంగా మనం జరిపించడమే లక్ష్యంగా ఆ రోజు ఇదే వేదిక మీద ఇక్కడే ఆవరణలో మాట్లాడుకోవడం జరిగి, ఆ రోజు మాట్లాడుకున్న దగ్గర నుంచి కంకణబద్దులపై ప్రతి ఒక్కరు, ప్రతి సభ్యుడు చాలా కష్టపడి ఈ యొక్క పండుగ ఎంత విజయవంతమయ్యి జిల్లా స్థాయిలో కానీ ఎక్కడెక్కడికి విస్తరించిందనేది కూడా మన మాటల్లో చెప్పలేము. మరి ఇదంతా జరిగిందంటే కారణం ముఖ్యంగా మీరు ఆ రోజు మేము ఇదే ఇక్కడే ఆవరణలో మీ ముందుకు వచ్చాం. ఆ రోజు మొదటిగాన మీరు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లోనూ జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, వివిధ దేశాల్లో కూడా అదర్ కంట్రీస్లో స్థిరపడి ఉద్యోగరీత్యా మీరు
భౌతికంగా మాకు ఈ పండుగలో పాల్గొన్నప్పటికీ మీరు మనసు మీ ధ్యాస అంతా కూడా ఈ పండుగ మీదే పెట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీని నాతవరంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరిని మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందరి సహకారాన్ని తీసుకొని ఈ జయప్రదం అవడంలో ముఖ్య భూమిక మీది అని తెలియపరచడానికి నేను గర్వంగా మేము చెప్పదలుచుకున్నాను. ఎందువల్లంటే మా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా ఎంప్లాయీస్ పూర్వకంగా ఉద్యోగుల ద్వారా ఇదిగో ఇంత వస్తుందని చెప్పి మేము సాధారణంగా అంచనా వేసుకున్నా సరే అంచనాలు దాటి మీరందరూ కూడా మాకు సహకరించి ఈరోజు ఈ వేళ ఇంత కార్యక్రమం జయప్రదం అవడానికి ప్రధాన పాత్ర ముఖ్యంగా ఆ భూమికా పాత్ర వహించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈవేళ అన్ని ఖర్చులు ఆదాయం ఖర్చులు మొత్తం ఇవన్నీ కూడా సభీనంగా మీ మీ సహసభ్యుడు కిరణ్ డీటెయిల్గా అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మీకు ఫైనల్గా ప్రతి ఒక్క సభ్యుడికి మీకు అందజేయడం జరుగుతుంది. ఈవేళ ఆ అమ్మవారి ఆశీస్సులతోటి తొనవ పనవ కొంత ఫైనలైజ్ అవ్వలేదు. ఈ అమౌంట్ కూడా కొద్దిగా నిల్వలోకి వచ్చింది మీ అందరి సహకారంతో ఫస్ట్ టైం. దాన్ని కూడా మీ అందరి ఆలోచనలు సూచనలతోటి నలుగురు పెద్దలందరూ కూర్చొని ఆ వనంలో ఉన్న అమ్మవారి దేవాలయానికి అవసరమైనటువంటి పనులు ఏమైనా ఉంటే దాన్ని చేయడానికి ఒక నిర్ణయం అందరికీ నిర్ణయం అది ఓకే దాని మీద ఇది పెట్టచ్చు అది అవసరాన్ని గుర్తించి అందరూ ఆమోదించిన తర్వాతే ఇప్పుడు మిగిలిన డబ్బులు పెడదాం ఆ ఖర్చు పెడదాం. మన గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు పొందేలాగా మనం చేసిన పని 10 మంది హర్షించేలా ఉండాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా మీరు కూడా ఆ విషయంలో మీరు పాలు పంచుకొని మీ సలహాలు సూచనలు ఏంటంటే మాకు తెలియపరచడం కోరుకుంటూ అలాగే మీరు పుట్టి పెరిగిన ఊర్లో ఏంటంటే మీరు చదివిన స్కూల్కి గెట్ టుగెదర్ అనే పేరుతో ఎక్కడున్నా పలానా బ్యాచ్ ఇలా కలుసుకుంటారో అక్కడ చదివిన స్కూల్కి మన వంతు సహకారం మన అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న మీరు నా వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామానికి ప్రధాన ఆలయం సీతారాముల వారి ఆలయం. అంటే మన నాగద్వార గ్రామం ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రంగా లేని దేవాలయం అంటూ లేదు. కానీ ఏ దేవాలయానికి సంబంధించిన పౌరాపత్యాన్ని సభ్యులు వాళ్ళకున్నారు. కానీ మనందరికీ సంబంధించిన దేవుడు దేవాలయం అయితే ప్రథమంగా మనకి ఇచ్చేది సీతారాముల ఆలయం. మన గ్రామానికి అందరికీ సంబంధించి శ్రీరామనవమి ఆ రోజు అన్నసంతర్పణని ఏ కార్యక్రమం అన్నా అందరూ కలిసి చేస్తున్నాం. అలాగే తర్వాత మనకి ప్రబలమయ్యి మన గ్రామాన్ని జిల్లా స్థాయిలో ఒక గుర్తింపుగా నిలబెట్టిన మన కోటమ్మ అమ్మవారి పండుగను మనం జరుపుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ నేను పర్సనల్గా ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అనుకోండి ఏదైతే పెద్దలందరి సలహా అనుకోండి గ్రామానికి తగ్గ సీతారాముల ఆలయం నిర్మాణం జరగాలన్నది మన అందరి ఆకాంక్ష. దాన్ని మీరు కొద్దిగా రాజకీయాలకు అతీతంగా మీరు అన్ని రకాల ఈవేళ అభివృద్ధిలోకి వచ్చి ఇదిలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా రామాలయం మీద దృష్టి పెట్టి మన గ్రామానికి తగ్గ రామాలయం నిర్మాణం జరగాలన్నది నా ఆకాంక్ష, మా పెద్దలందరి కోరిక. అలాగే ప్రతి పండుగలను కూడా మీరు ఒక్కటే సెంటిమెంట్లుగా ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ. మనకి పెద్దలు ఎప్పుడో చెప్పేవారు దైవం అనేది నమ్మకం, మన నమ్మకం తప్ప ఎవరికి మనకు తెలిసింది చూసింది లేదు. కానీ కోటమ్మ అమ్మవారి విషయంలో మన పెద్దలు చెప్పేవారు చిన్నపిల్లలతో ఇక్కడే ఆడుకునేది, చిన్నపిల్లలు ఏడిపించేది. ఆ స్వచ్ఛమైన తల్లి మన మధ్యన మసిలిన తల్లి మన కళ్ళకు కనిపిస్తుంది. ఎవరైనా ఏదో జరిగితే నిదర్శనం కనిపించే తల్లి కాబట్టి మీరు సెంటిమెంట్లుగా ఎక్కడున్నా ఆ పండుగలో ప్రత్యక్షంగా పాల్గొని మీ భాగస్వామి ఆర్థిక సహాయంతో పాటు మీరు ప్రత్యక్షంగా పాల్గొంటే అదొక ఆనందంగా ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అమ్మవారు సదా మీ అందు ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆరోగ్యం కన్నా ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మీకు అందరికీ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మీకు కిరణ్ మీ సహసభ్యుడి అంతా డీటెయిల్గా మీకు అందరికీ పెడతాడు. ఖర్చు ఆదాయం వివరాలు అన్నీ మీరు పొందుపరిచి ప్రతి ఒక్క సభ్యుడికి తెలియపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.